ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. కలివనం సినిమాలో ఒక గొప్ప క్యారెక్టర్, ప్రధాన పాత్ర నాకు ఇచ్చి ప్రోత్సహించిన మా దర్శకులు రాజ్ నరేంద్ర గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి సినిమా. పరిసరాల మీద అంటే అడవులు, చెట్లు మనకి ఎంతో ఉపయోగపడతాయి అన్న దాని మీద ఈ సినిమా తీశారు. చాలా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ ప్రివ్యూ కూడా మాకు వేయటం జరిగింది, చూసాము. అందరూ చాలా 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 బాగుందన్నారు. మా భవిష్యత్తు మిత్రులు మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు జనం దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత మీది. ఈ చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా యొక్క డిఓపి గారు, బాబు గారు చాలా అద్భుతంగా ఆయన పాత్ర ఆయన బాగా పోషించారు. చెప్పాలంటే కెమెరా అద్భుతంగా తీశారు. బాబు గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే చాలా ఆనందం. ఎందుకంటే ఆయన ఎంకరేజ్మెంట్ ఆర్టిస్టులకి అంతా ఇంత చాలా మంచి ఎంకరేజ్ చేశారు. అలాగే మాతో నటించిన బిత్తిడి సత్తి కానీ, రఘుబాబు గారు కానీ, బలగం విజయలక్ష్మి గారు కానీ, సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. తోటి నటీనటులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే సాంకేతిక నిపుణులందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే మా నిర్మాతలు మల్లికార్జున రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు డబ్బులకి ఎక్కడ వెనకాడకుండా ఆ జగిత్యాల పరిసర ప్రాంతాల్లో, అడవుల్లో రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి మా డైరెక్టర్ గారి చిత్రీకరణ చేయడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలు కూర్చి సినిమా తీయటం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆదరించవలసిన బాధ్యత ప్రేక్షక దేవుడి మీద ఉంది. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమిటంటే, సినిమాని మొట్టమొదటి మార్నింగ్ షోకి వచ్చి మీరు చూసి 10 మందికి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మన మీడియా మిత్రులు మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, ఈ సినిమాని ఎలా మీరు తీసుకెళ్తే బాగుంటుందో మీకే తెలియాలి. మాకంటే ఎక్కువగా మీరు పత్రికల్లో కానీ, మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ తప్పకుండా మా చిత్రాన్ని జనంలోకి తీసుకెళ్లి, కలివనం సినిమా ఈ నెల 27వ తారీఖున హాల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడవలసిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది. ఎందుకంటే ఇది చిన్నపిల్లల సినిమా. చిన్నపిల్లలు చాలా బాగా చేశారు, ఐదుగురు కూడాను. వాళ్ళు చిన్నపిల్లలు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్స్ గారు ఒక ప్లాన్ చేశారు. ఈ యొక్క పోస్టర్ తయారు చేసి ఈ పోస్టర్ ని తెలంగాణ, ఆంధ్రలో కూడా అన్ని స్కూల్స్ దగ్గర ఈ పోస్టర్స్ ని డిస్ప్లే చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా పిల్లలు, ప్రతి పిల్లవాడు వెళ్ళి సినిమా చూస్తారు. అలాగే వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా చూడవలసిన సినిమా, సకుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ సినిమా చూసి గొప్ప విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి, పంచభూతాల్ని మనసారా కోరుకుంటున్నాను. తెలుగువారి గొప్పదనం గురించి మన మిత్రుడు, మన పత్రికా విలేకరులందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఒక పద్యం పాడొచ్చు కదా అన్నారు ఆయన. తెలుగువారి గొప్పదనం గురించి ఒక పద్యాన్ని వెళ్తాను. ఎందుకంటే నాకు రాజమండ్రిలో షూటింగ్ ఉంది రేపు పొద్దున్న. ఇప్పుడు 3 గంటలకు వందే భారత్కి వెళ్ళాలి. నాకు కొంచెం కంగారుగా ఉంది. కాబట్టి దయచేసి నన్ను క్షమించాలి. నేను ఒక పద్యం అంటాను. అంటే సి నారాయణ రెడ్డి గారు మంచి పద్యం రాశాడు. పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువాలేనిదే గడపదాకనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాలో నన్నే హీరో అంటున్నారు. చూద్దాం హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతానో. మరి ఈ వయసులో, నాకు 76 సంవత్సరాల వయసులో హీరోగా ఈ అవకాశం దొరికింది. ఈ సినిమాని బట్టి ఆత్మకథని ఇంకొక సినిమాలో కూడా హీరోగా చేస్తున్నాను. భగవంతుడి వల్ల ప్రేక్షకులు ఆదరిస్తే తప్పకుండా మళ్ళీ ఎన్నో సినిమాలు చేస్తామని మనస్ఫూర్తిగా ప్రేక్షక దేవుడికి పాదాభివందనం చేస్తూ, అలాగే మన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దయచేసి మా సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం సార్. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. సెలవు. థ్యాంక్ యూ. క్షమించాలి, నేను అర్జెంటుగా టైం అయిపోయింది, వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి పటేల్. ఈ కలివివనం మూవీ నాకు చాలా బాగా నచ్చింది.
మీరు చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కలివరం మూవీ అందరూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక చెట్టు నాటండి. అన్ని మూవీలో ఎందు ఈ మూవీ వేరయా విశ్వదాభిరామ కలివన మూవీ చూడరా మామ. థ్యాంక్ యూ. సేఫ్ ఫర్ సేఫ్ లైఫ్. ఓకే, సూపర్. నిహార్. అందరికీ నమస్కారాలు. ఈ మూవీలో సూర్య క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ నా హార్ట్కి చాలా దగ్గరగా ఉంది, ఎందుకంటే ఇది ఒక ఎన్విరాన్మెంటల్ బేస్డ్ మూవీ. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి ఇంకా మన జీవితం ఎంత క్లోజ్ గా ఉంటాయో మూవీలో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఇంకా నేచర్ ఇంపార్టెన్స్ మర్చిపోతున్న ఈ టైంలో ఈ మూవీ మనకు ఒక రిమైండర్ లాంటిది. ప్రతి రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ మూవీని చూడాలి. ఇంకా డైరెక్టర్ సార్ కి, ప్రొడ్యూసర్ సార్స్ కి, ఇంకా మూవీ టీమ్ అందరికి నా థ్యాంక్స్ యూ. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. ఓకే, సో చెట్లు నాటారు ఇంటికి వెళ్ళి? ఎన్ని నాటామంటే చెప్పు. సరే, లెక్కలేనని నాటారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ యూ సీట్. అండ్ ఐ రిక్వెస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ నరేంద్ర అన్న అండ్ మల్లిక్ అన్న, విష్ణు అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. అంటే అన్న ఈరోజు కొటేషన్ చూసా బయట పోస్టర్లో, సినిమా అంటే వినోదమే కాదు విజ్ఞానం కూడా అనే కంటెంట్ నాకు బాగా నచ్చింది. అలానే ఆ కంటెంట్తో మీరు వెళ్ళి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాని చూస్తే 100% మీరు మెచ్చుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ తర్వాత ఇంకొక ఈవెంట్ ఉంటుందిగా, అందులో గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, షార్ట్ అండ్ స్వీట్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి రాజ్ నరేంద్ర గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కలివివనం అనే ఒక సినిమా మునిపే మీడియా సోదరులచే టీజర్ లాంచ్ చేయడం జరిగింది. పోస్టర్ లాంచ్ కూడా నా యూట్యూబ్ మిత్రులతో చేయడం జరిగింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ కూడా మీడియా మిత్రుల చేతుల మీదుగానే చేయడం జరిగింది. ఎందుకు అంటే సినిమా ఫీల్డ్లో మాకు ఇంకా ఏ సపోర్ట్ లేదు, మీ సపోర్ట్ తప్ప. అందుకు ఈ సినిమా ఫీల్డ్లో మీరు తప్ప మాకు ఇంకో సపోర్ట్ లేదు. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా ఏ సినిమాకైనా ఉండాల్సింది మీరే. మీరు ఎవరు ఏం మాట్లాడినా, ఎంత పెద్ద గెస్ట్ వచ్చినా, ఎవరు ఏం చెప్పినా దాన్ని ప్రజల దగ్గర దాకా మోసుకెళ్లేది మీరే. మీకు మించినటువంటి గెస్ట్, మీకు మించినటువంటి పెద్ద ఆధారం మాకు ఏది కనిపించలేదు, ఏది కనిపించదు కూడా. ఎవరికైనా మీరే ఆధారం. మా సినిమాని మీరు ప్రేక్షకుల దగ్గర వరకు మోసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులు అండ్ సినిమా టెక్నీషియన్స్, సినిమా ఆర్టిస్టులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కలియుగం సినిమా ఎందుకు చూడాలి అని ప్రేక్షకులకు అనిపిస్తే, ఈ రోజుల్లో ఇప్పుడు ఇందాక మధ్య చెప్పాడు కానీ పోస్టర్ మీద కొటేషన్ రాశా. సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన సినిమా ఈ కలియుగంలో పెట్టిన. ఎందుకు పెట్టానంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో సినిమా చేయలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులతో సినిమా చేయలేకపోతున్నారని చెప్పని మనం చాలా సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. ఇది అలాంటి సినిమా కాదండి. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా సకుటుంబ సపరివారం సమేతంగా కూర్చొని చూడాల్సిన సినిమా. దీంట్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి సినిమా ఇది. పిల్లలకైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా తల్లిదండ్రులకు కోరుకునేది ఒకటే, ఈ సినిమాని చూపించండి. సినిమా ఎందుకు చూపించాలంటే ఇది ఒక వాళ్ళ జీవిత శైలిలో ఒక పాఠ్యభాగం లాగా, ఒక పెద్ద పాఠ శిక్షలో ఒక పేజీ లాగా ఈ సినిమా వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ మైండ్ లో ఒక పెద్ద పాఠ శిక్షల ఒక పేజీ లాగా ఉండిపోతుంది. డెఫినెట్ గా వాళ్ళకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఈ సినిమాలో దొరుకుతుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, డిఫరెంట్ గా మీ పిల్లల్ని, మీ పక్కింటి పిల్లల్ని కానీ, మీ రిలేషన్ లో ఉన్న పిల్లల్ని కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఈ సినిమా కంపల్సరీగా చూపించండి. పిల్లలు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. దాంతో పాటు ఒక విజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఈ రోజు మనం సృష్టి గురించి పిల్లలకి, నేను అప్పుడు ఒక టీజర్ లాంచ్ లో మాట్లాడాను. వర్షం ఎలా వస్తుంది నాన్న అంటే, దేవుడు కురిపిస్తున్నాడు అమ్మ అని చెప్పకూడదు పిల్లలకి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే
ఒక చినుకు రాలుతుంది. ఇలా పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేవు అనే విషయాన్ని చిన్నప్పుడు వాళ్ళ మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ చేయాలి. నేను సినిమాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, చిన్నప్పుడు వాళ్ళ మైండ్ లో ఎందుకు ఇంజెక్ట్ చేయాలని చెప్పంటే, టీకా అనేది చిన్నప్పుడు ఇస్తేనే పనిచేస్తుంది, అది 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇస్తే పనిచేయదు. అందుకే ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో చిన్నప్పుడే నాటాలి. నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. మనం దేవునితో పాటు ప్రకృతిని కూడా పూజించాలి, ప్రకృతిని కూడా ఆరాధించాలి, ప్రకృతిని కూడా ప్రేమించాలన్న విషయం పిల్లలకు తెలుస్తున్న ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ నవంబర్ 21 రోజు థియేటర్ లో సినిమా వస్తుంది. సినిమాని చూడండి, మంచి సినిమాల్ని ఆదరించండి. మళ్ళీ ముందుకు మంచి సినిమాలు వచ్చేయడానికి మీరే తోడ్పడండి. ఎందుకంటే మీరు చూసి దీన్ని ఆదరిస్తేనే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇంకా మంచి సినిమాలు చేయడానికి నాలాంటి డైరెక్టర్స్ కానీ, మా విష్ణన్న, మల్లికన్న లాంటి ప్రొడ్యూసర్స్ కానీ ముందుకు వస్తారు. ఆదరించకపోతే ఇలాంటి సినిమాలు రావు, కనుమరుగైపోతాయి. మనం చెప్పడం చాలా ఈజీ, అక్కడక్కడ ఫంక్షన్లు అక్కడక్కడ మాట్లాడేటప్పుడు అసలు చూద్దామంటే మంచి సినిమా రావట్లేదురా ఈ మధ్య కాలంలో, ఫ్యామిలీతో సినిమాకి వెళ్దామంటే అసలు మంచి సినిమా రావట్లేదు అని చెప్పి మనం కామన్ గా మాట్లాడుతూ ఉంటాం ఫంక్షన్లు అక్కడక్కడ. కానీ ఆ మంచి సినిమాలు చూసి ఆదరిస్తే కదా మంచి సినిమాలు తీసే వాళ్ళు ముందుకు వస్తారు. ప్లీజ్ సినిమాలు ఆదరించండి, చిన్న సినిమాల్ని ముఖ్యంగా ఆదరించండి. ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాకి ఒక స్టేజ్ మీదకి ఒక గెస్ట్ని తీసుకురావడం చాలా కష్టం అండి. ఎంతో మంది గెస్ట్ల కోసం మేము చాలా రోజులు ట్రై చేసినాం, వస్తామన్నారు, రాలేరు, టైం ఇవ్వలేరు, కలవలేరు, ఎన్నో రకాల ప్లాన్లు చేసినా మాకు వర్కౌట్ కాలేదు. ఒక మంచి సినిమాను ఆదరించడానికి సినిమా ఫీల్డ్ లో ఒక గెస్ట్ కూడా రాలేకపోయాడు. ఈ రోజు మాకు అండగా ఉన్నది మీడియా పాత్రికేయులు మాత్రమే. వాళ్ళే మా బలం, మా బలగం, వాళ్ళే మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు సినిమా అంటే మీరు ఇప్పుడు ఇందాక ఫీల్ అయినట్టే ఒక చిన్న సినిమాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పారు. కానీ మీకు సినిమా తీసేటప్పుడే తెలియదా సార్ ఇట్లాంటి పరిస్థితి ఉందని? సార్ ఖచ్చితంగా తెలుసు సార్. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్ లో ఇది నా 3rd ఫిల్మ్ సార్. నేను ఫస్ట్ సినిమా అనుకోకుండా ఏం జరిగింది అంటే సినిమా చేశాను. శ్రీహరి గారు లాస్ట్ సినిమా జాబిల్లి కోసం ఆకాశం మళ్ళీ సినిమా చేశాను. ఇది నా 4th ఫిల్మ్ సార్. ఒకటి ఫంటురాలో ఒక సినిమా ఉంది, అది రిలీజ్ ఇంకా కాలేదు సార్, అది సెన్సార్ లో ఉంది. ఇది నా 4th ఫిల్మ్ సార్. ఇది సార్ వాస్తవంగా చిన్న సినిమాలకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సార్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా రకాల కష్టపడి ఒక థియేటర్ దొరకడం కూడా చాలా కష్టం. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మంచి సినిమాని ఆదరిస్తే, ఉదాహరణకి సార్ చిన్న సినిమాలు చాలా సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి సార్ చాలాగా. అంటే సినిమా ఫీల్డ్ లో ఇప్పటికి కూడా ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలకి లైఫ్ రాలేదని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఇంకా సినిమా తీస్తున్నారంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా మేము ఏదో ఒక సినిమా ఖచ్చితంగా కొట్టకపోతామా, జనాలకు మేము మెప్పించకపోతామా అని చెప్పిన ఒక ఆధారం అయితే అక్కడ ఉంది సార్. కంపల్సరీ 100 పెద్ద సినిమాలు, ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే దానిలో 10 పెద్ద సినిమాలు ఉంటే 90 చిన్న సినిమాలు ఉంటాయి సార్ దాదాపు. ఆ 10 పెద్ద సినిమాలలో 4 మాత్రమే బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి సార్. కానీ చిన్న సినిమాలు ఏర్పడకుండా ఒక 40-50 సినిమాలు మిన్న ఓటీటీలోనూ అక్కడో ఇక్కడో ఖచ్చితంగా సక్సెస్ రేట్ని సాధిస్తున్నాయి సార్. కానీ పబ్లిసిటీ తక్కువ అయిపోయింది అంతే దానికి. అంటే ఆదరణ అంటే పబ్లిక్ లో మార్కెటింగ్ లో పెద్దగా చూపించకపోయినా కానీ జనాల్లో మాత్రం చొచ్చుకెళ్తుంది సార్ ఓటీటీ ద్వారా. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే చిన్న పిల్లలతోనే మీరు ఇందాక అన్నారు, చిన్నపిల్లల్ని చిన్న వయసులోనే నాటాలి అని చెప్పి. ఏంటంటే ఈ పాయింట్ తో తీయడానికి మీకు కల ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకు సార్ ఇది వాస్తవం ఏంటంటే ఈ కలివివనం అనే సినిమా తీసినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే సార్, ఒక మొక్క సృష్టి మనం సృష్టించలేము సార్, సృష్టిలోకి మనం వచ్చాం. అలాంటి సృష్టిని మనం వాస్తవం ఏంటంటే చాలా మంది దాన్ని పొల్యూట్ చేస్తున్నాం, కాలుష్యం చేస్తున్నాం, దాన్ని ఖరాబ్ చేస్తున్నాం. ఆ సృష్టి లేకపోతే రేపు మనం ఉండమనే విషయాన్ని మర్చిపోతున్నాం. అంటే ఈ ఫాస్టెస్ట్ జనరేషన్ లో, ఈ ఫాస్టెస్ట్ కల్చర్ లో మనం అన్ని మర్చిపోయి అన్నిటి నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ రేపు పొద్దున సృష్టి లేకపోతే మళ్ళీ మనం ఖచ్చితంగా మన జీవితం ఖరాబ్ అయిపోతాను ఒక సెన్స్ మనం చెప్తూ, ఇది చిన్నపిల్లలకి ఎందుకు నాటుతున్నా అంటే సార్, ఇది భావి తరాలకు మనం ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత. పిల్లలకి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఆయువుని ఇద్దాం సార్. ఆ ఆయువుని ఇవ్వడం కోసమే ఈ సినిమాని చేశాను సార్ నేను. అంటే ఇదివరకు బాల్యం అంటే చాలా గొప్పగా ఉండేది, అంటే మీరు కానీ ఎవరు కానీ గతంలో బాల్యం బాగుండేది, ఇప్పటి బాల్యం అనేది బాగాలేదు. అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లను మీరు అంతా డీల్ చేయబోతున్నారా? ఏదైనా మెసేజ్ ఇచ్చేసారు నేను అట్లా సార్? ఇప్పుడు వాస్తవం ఏంటంటే మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నాం సార్ జనానికి.
మనం ఇప్పుడు ఇంటి ముందర మనం 4 చెట్లు పెట్టుకునేది ఇప్పుడు పెట్టుకోవట్లేదు. జస్ట్ పూల కుండీలో తలగేసుకొని దాన్నే ప్రకృతి అనుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ రోజులలో. అంటే ఇరికైన జీవితాలల్లో ఆ ఏసీ గదుల మధ్యలో బతుకుతూ చిన్న పూల మొక్కల్ని మనం ప్రకృతిలో కూడా బతికేస్తున్నాం సార్. అది కాదు ప్రకృతి. అసలు ప్రకృతి అంటే ఏంటిది అనేది జనాలకు చెప్పాలనుకుంటున్నాను సార్ నేను. ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, స్టార్ హీరో పోస్టర్ మీద కనపడితేనే జనాలు థియేటర్కి రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం ఏంటి? అది కాకుండా ఓటీటీలో కూడా ఎంతో కొంత సక్సెస్ అవుతుంది అన్నారు మీరు ఇందాక. ఓటీటీని అప్రోచ్ అయ్యారా? ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? సార్ వాస్తవంగా ఆల్రెడీ ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఆల్రెడీ అప్రోచ్ అయినాం సార్. వాళ్ళు ఆల్రెడీ రేపో మాపో మాకు ఇంకా చెప్తాను, సినిమా కూడా చూశారు వాళ్ళు. మైబీ రేపో ఎల్లుండో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. పోస్టర్ అనేది మనం ఎంత ఇంపాక్ట్ పరిచినా, అంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మంచిగా ఉంటే తప్ప సినిమా చూడట్లేదు సార్ జనాలు ఈ రోజుల్లో. ఎంత పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ మార్నింగ్ షో తోటి తెలిసిపోతుంది సార్. ఈ సినిమా ఇప్పుడు ఖచ్చితంగా మీరు ట్రైలర్ చూశారు సార్. మీకు మీ మనసాక్షి తెలిసి ఉంటుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇది ఆడే సినిమానా ఆడని సినిమానా అనే విషయం మీకు అర్థమవుతుంటుంది సార్. నేను కొత్తగా అయితే నేను సినిమా తీయలేదు సార్. నాది 4th ఫిలిం. అంటే నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో జనానికి ఏదో కావాలి, జనానికి మనం ఏదో ఇవ్వాలి, ఖచ్చితంగా నలుగురిలో మన పేరు తెలవాలి అని అంటే సమాజానికి పనికొచ్చే ఒక సినిమా తీయాలనిపించింది సార్ నాకు. వాస్తవంగా సమాజానికి పనికొచ్చిన ఒక సినిమా తీయాలనిపించి ఈ స్టోరీని ఎంచుకోవడం జరిగింది సార్. అంతే తప్ప దీంట్లో స్టార్ కాస్ట్ అంటారా సార్? వాస్తవం ఏంటంటే ఇప్పుడు పిల్లలు నాగదుర్గ అండ్ సమ్మెడ గాంధీ గారు, రఘుబాబు గారు, పిచ్చిరి సత్య గారు, బలగం సత్యనారాయణ, విజయలక్ష్మి గారు, కొంతమంది వీళ్ళ మట్టుకే చేశాను. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ సార్ ఇది. దీంట్లో ఎంత పెద్ద స్టార్ పెట్టినా నాకు సరిపోదు. వాస్తవం ఏంటంటే నాకు నోన్ పర్సన్సే ఉండాలి. ఈ కథనే హీరో సార్. వాస్తవంగా ఆ ధైర్యంతో సినిమాను చేయడం జరిగింది సార్. ఓకే, మీరు ఈ జోనర్ ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అందరూ కమర్షియాలిటీ అని పరిగెడుతున్నారు, ఎన్నుకొని డబ్బులు వస్తాయి ఇటు కొడితే అనే మైండ్ సెట్ లో ఉన్న పరిస్థితుల్లో మీరెందుకు సైడ్ ట్రాక్ మెయిన్ ట్రాక్ ఎంచుకొని, మీ ఉద్దేశం ఏంటి అసలు? ఎందుకు మీకు మైండ్ సెట్ ఇలా మారింది? కమర్షియల్ అంటే ఏంటి సార్? అసలు ఏంటండి కమర్షియల్ అంటే ఏంటి సార్? ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ మనీ చేసుకొని ఎక్కువ బిజినెస్ చేసుకొని బిజినెస్ మైండ్ సెట్ ఎట్లా అంటే సినిమాలో అంటే కమర్షియాలిటీ అంటే ఏంటి సార్? ఎట్లా అంటే ఏం తీస్తే కమర్షియాలిటీ సార్ సినిమా? మీకు డబ్బులు అవసరం లేదా? డబ్బులు కావాలా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా? దేనికోసం వచ్చారు? డబ్బులు. ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారని క్వశ్చన్. డబ్బులు అవసరం లేకుంటే ఎవరు ఉంటారు సార్? కమర్షియాలిటీ అంటే 4 బూత్ డైలాగులు, 4 ఫైట్ సీన్లు, నలుగురిని చంపడం, నలుగురు నరకడం, నలుగురు కొరకడం కాదు సార్ సినిమా కమర్షియాలిటీ అంటే. ఇది నేను తీసింది పక్క కమర్షియల్ సినిమా సార్. ఒక మనిషిని చెట్టు నాటమని చెప్పడం కన్నా కమర్షియల్ ప్రపంచంలో ఇంకేముంటుంది సార్? ఓకే, చెట్టును పరిగణించమని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటుంది సార్? చెట్టును కాపాడుకుందామని చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటుంది సార్? చెట్టుని మొక్కండి, చెట్టుని నమ్మండి, చెట్టు లేకపోతే మనం లేవు అనే విషయం చెప్పడం కన్నా పెద్ద కమర్షియాలిటీ ఏముంటుంది సార్ దీంట్లో? ఇది పక్కా కమర్షియల్ సినిమా సార్. ఖచ్చితంగా నాకు అంటే దైవం, ఆ దైవం అంటే ఆ ప్రకృతి, పంచభూతాలు నాకు సపోర్ట్ చేస్తే రేపు పొద్దుగల ఈ సినిమాని గవర్నమెంట్ స్కూల్, అంటే గవర్నమెంట్కి మేము అచ్చు పెట్టుకుంటున్నాం, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నా సినిమాని ఎత్తుకుంటే నా పిల్లలే నా సినిమాని మోసుకెళ్తారు సార్. అద్భుతమైన కమర్షియాలిటీ చేస్తారు సార్ సినిమాని. ఆల్ ది బెస్ట్ అండి. మీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు బాలల సినిమా అంటే గతంలో కొన్ని అవార్డులను దృష్టిలో పెట్టుకొని చేశారు. కొన్ని అవార్డులు వచ్చినాయి కొన్ని ఫిల్మ్కి. వాళ్ళు రకరకాల ఫెస్టివల్స్ లో కూడా పంపించారు. మీకు ఆ ఉద్దేశంతో తీశారా? సార్ అవార్డ్స్ అనేది అది దైవేచ్ఛ. నేను అవార్డ్స్ కోసం అని కాదు, కానీ ప్రజలకు, పిల్లలకు, మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకు, ఈ జనరేషన్కి ఏదో చేయాలనిపించింది సార్. అంటే వాస్తవంగా ఏంటంటే ప్రకృతిలో ఆడుకోవడం మర్చిపోయిండు, సెల్ ఫోన్లో ఆడుకుంటుండు పిల్లాడు. మన వాస్తవంగా పిల్లల తల్లిదండ్రులు కూడా మావాడు మస్తు గేమ్లు ఆడతారని చెప్తాడు, కానీ సెల్ ఫోన్లో ఆడుతున్న విషయం మర్చిపోతున్నాడు. స్పోర్ట్స్ శారీరకంగా, మానసికంగా మనిషికి హెల్తీగా ఎట్లుంటుంది సార్? అబ్బాయి పిల్లలు ఎట్లుంటారు ఇప్పుడు? ఉంటున్నారు అక్కడ? శారీరకమైన గేమ్స్ ఆడుతున్నారా పిల్లలు? ఆడట్లేదు. ఈ సినిమాలో ఆడమని చెప్తున్నాను నేను. శారీరకంగా ఆడండి, మీ మైండ్ మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, పౌష్టికరంగా ఉంటారు. అది ప్రకృతిలో ఆడండి, ఇంకా బాగుంటుంది అనే విషయాన్ని చెప్తున్నా సార్. అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని అంటే ఫెస్టివల్స్ పంపాలన్నా లేకపోతే ఏదన్నా అలాంటి స్టాండర్డ్స్ తోటి ఖచ్చితంగా అంటే కొన్ని స్టాండర్డ్స్ మర్చిపోకుండా తీస్తాం సార్. ఎందుకంటే సినిమాలో ఒక సిగరెట్ తాగే సీన్ కానీ, మందు తాగే సీన్ కానీ, ఒక బూత్ డైలాగ్ కానీ, ఎందుకంటే పిల్లలకి చూపించాలనుకుంటున్న సినిమా, పిల్లలకి సినిమా చూపించాలనుకున్నప్పుడు ఎంత నీట్గా ఉండాలి సినిమా, ఎంత పవిత్రంగా ఉండాలి.
అంత పవిత్రంగా ఈ సినిమాని తీయడం జరిగిందండి. ఖచ్చితంగా చిన్నపిల్లల కోసమే ఈ సినిమాని మైండ్లో పెట్టుకొని తీయడం జరిగింది. డెఫినెట్ గా దీంట్లో ఎలాంటి వల్గారిటీ సీన్స్ ఉండవు, బూత్ డైలాగ్ ఉండదు. వీళ్ళు అంటే జస్ట్ చెడిపో అని చెప్పడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉండదు సార్. అలాంటి లేకుండానే సినిమా తీయడం జరిగింది సార్. అంటే ఆ రకంగా కూడా డబ్బులు వస్తాయి, ఫెస్టివల్స్ కి పంపడం, అవార్డ్స్ అవి కూడా కొంత వస్తుంది సార్. అవును, మీకు సపోర్ట్ ఫైనాన్షియల్ గా. బట్ ఆ యొక్క స్టాండర్డ్స్ తీయడంతో పాటు అక్కడ పోటీ పడే పాయింట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఎన్నో బాల సినిమాలు వస్తాయి. అవును సార్, ఫెస్టివల్స్ కి వాటికి. అవును, వాటికి పోటీ పడేటువంటి పాయింట్స్ దీంట్లో ఏమున్నాయి? డెఫినెట్ సార్. ఇప్పుడు వాస్తవంగా అంటే ఇప్పుడు పోటీ పడే సినిమా అంటే మీకు ఇందాక చెప్పిందే అది సార్. ఏం చెప్పానంటే ఈ సినిమా పిల్లలకి మైండ్ లో చిన్నప్పుడే ప్రకృతి యొక్క అవపోషణని వాళ్ళ మైండ్ లో చిన్నప్పుడే ఇంజెక్ట్ చేయాలని ఒక సెన్స్ ని చెప్తున్నామని చెప్పినాం. అదే పెద్ద పాయింట్ సార్ ఇందులో. ఇప్పుడు నేను ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్తే చెట్లు నాటంటారా అని చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఒక అంటే వీడియో రూపకంగా ఒక వినోదాత్మకంగా చెప్తే వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా అది ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి పిల్లలు మొక్క కనపడితే మొక్కుతారు సార్, మొక్కల్ని ఖచ్చితంగా పెడతారు సార్ ఇంటి దగ్గర. అలా వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ అయ్యేలా తీశాను నేను. అందుకే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా మాతో పాటు ఇప్పుడు మీరు అన్నారు అవార్డ్స్ బేస్లో వాళ్ళ పోటీకి వస్తే ఆ పోటీలో నేను గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నా సార్ ఈ సినిమా ద్వారా. కరెక్ట్ 2 గంటలు సార్, కరెక్ట్ 2 hours అంతే. ఎందుకంటే థియేటర్కి వెళ్తున్నాం కాబట్టి దానికోసం అని చెప్పి మేము ఒక 2 hours అంటే సాంగ్స్ కొంచెం పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం, పిల్లలతోటి సాంగ్స్ అండ్ ప్రకృతి గురించి సాంగ్స్ పెట్టడం జరిగింది సార్. కొంచెం డైరెక్టర్ గారు ఇక్కడ సార్, సో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి చూపిస్తాము, వాళ్ళతో కొలాబరేట్ అవుతామని చెప్పారు కదా, మీకు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారా? వాళ్ళకి నుంచి మీకు వచ్చిన ఆల్రెడీ అవుతున్నామండి, ఆల్రెడీ మాట్లాడినాం, గవర్నమెంట్ తోటి ఆల్రెడీ మాట్లాడినాం. మేము సినాప్సిస్ కానీ దానికి సంబంధించిన అన్ని పంపించాం డీటెయిల్స్. దాదాపు ఈ 3-4 days లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పని బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత కలుద్దామని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత సీఎం గారిని కలిసి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము డాటా పంపించినాం సార్ ఆల్రెడీ, ఆయనతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం మేము త్వరలో. సో కంప్లీట్ గా ఫస్ట్ నుంచి థియేటర్కల్ ఫిల్మ్ అనుకున్నారు సార్, లేకపోతే ఓటీటీ కనుక్కుని క్వాలిటీ బాగా రావడం వల్ల? ఫస్ట్ నుంచి ఓటీటీ విత్ థియేటర్, అంటే థియేటర్ జనాన్ని కూడా మనం వదలొద్దు, ఈ సినిమా ఖచ్చితంగా వాళ్ళకు కూడా చూపించాలి అని ఒక సెన్స్ తోటి తీయడం జరిగింది సార్. పక్కాగా సార్, ఇప్పుడు పిల్లలకి ఒక మంచి సామాజిక సందేశం ఇవ్వాలనే ప్రయత్నం మంచిదే, కానీ ఇవాళ రేపు పిల్లలు మొబైల్ ఫోన్లు పట్టుకొని వదలడం లేదు. ఇలాంటి సినిమా ద్వారా ఇలాంటి కథ చెప్తే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా సార్. ఇప్పుడు అందుకే నేను పోస్టర్ మీద ఇందాక కొటేషన్ రాశానని చెప్పాను కదా సార్. తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా కలియుగం. ఇప్పుడు సినిమాలో ఒక సీన్ రాశాను సార్ నేను ఆల్రెడీ. వాడు పొద్దుస్తామో ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక మేడం వచ్చి చెప్తుంది, అరే వాడు చూస్తే నీ రెటీనా ఖరాబ్ అవుతుంది, దానివల్ల నీ మైండ్ కిల్ అయిపోతుంది, నువ్వేం చేయలేకపోతావు అని చెప్పి నీకు శారీరకమైనటువంటి గేమ్స్ ని అలవాటు చేస్తుంది ఆ టీచర్. అలాంటి కొన్ని సీన్లు పెట్టడం వల్ల ఖచ్చితంగా పెద్దవాళ్ళకి అనిపిస్తుంది, అంటే మా పిల్లలు ఫోన్ పట్టుకోవద్దు, వాళ్ళకి కొంచెం మానసిక అంటే శారీరకమైన గేమ్స్ ఆడడానికి మనం ప్రియారిటీ ఇవ్వాలని ఒక చిన్న ఆలోచన మాత్రం కలుగుతుంది సార్. డెఫినెట్ గా పిల్లలు 100 మందిని మార్చకపోవచ్చు సార్, కనీసం ఒక 10 మందిని మార్చొచ్చు కదా సార్. ఇప్పుడు వాస్తవంగా పోరాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కరే సార్, గాంధీ గారైనా, సుభాష్ చంద్రబోస్ అయినా, అల్లూరి సీతారామరాజు అయినా సరే, పోరాటం మంచిదైతే వెనుక 100 మంది నడుస్తారు సరే, 1000 మంది అవుతారు, 1,00,000 మంది అవుతారు. వాళ్ళే ఆ పోరాటంలో 10 మందినన్నా మార్చితే చాలు కదా అని ఒక సెన్స్ కొద్ది నేను బయటకు వెళ్ళాను సార్. గుడ్ అండి, గుడ్. పిల్లలు మాట్లాడతారా మీరు? ఏం నేర్చుకున్నారు ఈ సినిమా షూటింగ్ లో? ఈ సినిమా చూసారా? సినిమా షూటింగ్ లో ఏమనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. మీ పేరు చెప్పండి. నా పేరు నిహార్. ఈ మూవీ చాలా బాగా అనిపించింది. ఇంకా నేచర్ ఇంపార్టెన్స్ ఏందో అర్థమైంది, చెట్లు ఎందుకు నాటాలో అవన్నీ అర్థమైంది. డైరెక్టర్ ఏం చెప్పాడు మీకు? ఏం నేర్పించాడు? ఎలా ఇదంతా మీకు అర్థమవుతుందా? నేచర్ అర్థమయ్యేలా మూవీ తీశారు కాబట్టి అది చూస్తారు. ఓకే, గ్రేట్. చెప్పమ్మా. నా పేరు సాన్వి పటేల్. ఓకే. ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి మూవీలో ఛాన్స్ ఇచ్చిన
రాజనరేంద్ర డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ ఏంటి? మీరు దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? నా క్యారెక్టర్ గంగజల, అంటే దాని మీనింగ్ వాటర్. ఓకే. ఇలా 5 పిల్లల్ని ఎట్లా పెట్టుకున్నారంటే సినిమాలో పంచభూతాలు లాంటి 5 పిల్లలు సార్ సినిమాలో మెయిన్. అదంటే వీళ్ళకి పేరు కూడా ఎలా పెట్టినంటే ధరణి, గంగజల, ఆకాష్, సూర్య, పవన్. పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు, హరిత అని ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు. ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అడవిని ఎట్లా కాపాడుకున్నారు అనేది సినిమా సార్. గ్రేట్ గ్రేట్. అంటే ఈ కథ చెప్పాలనే ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అండి? ఎవరు ఇన్స్పిరేషన్? దుస్తర్లపూడి సత్యనారాయణ అనే పేరు మీరు వినే ఉంటారు సార్. వాళ్ళని నేను టీజర్ లాంచ్ కి ఇన్వైట్ చేసిన గెస్ట్ గా. ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ అడవిగా మలిచేశాడు సార్. ఇలా ఒక గజం జాగా ఉంటే దాన్ని ఎట్లా బిజినెస్ చేద్దామని చెప్పని ఆలోచించుకున్నటువంటి ఈ రోజుల్లో, ఈ జనరేషన్ లో, ఈ కాలంలో ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ ని 40-50 ఏళ్ళు కష్టపడి అడవిగా మలిసి దాని నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా పక్షులకు, జీవరాశికి వదిలేసింది సార్ అడవిని. మీరు గూగుల్లో కొడితే ఆయన గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఆయనకు అవార్డ్స్ కూడా వచ్చినాయి, చాలా అవార్డ్స్ వచ్చినాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే అసలు విషయాల గురించి మనకు తెలియదు, అంత మంచుల గురించి మనకు తెలియదు. అప్పుడు నాకు అది చదివిన తర్వాత, అది చూసిన తర్వాత నాకు అనిపించిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అడవి ఓకే, ఈ అడవిని రేపు పొద్దుగల తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆయన ఎమోషన్ ఎట్లా ఉంటుంది? ఆ ఊర్లో అదే మార్గాన, అడవి మార్గాన స్కూల్కి వెళ్తున్న పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ అడవితోటి లబ్ధి పొందుతున్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? దాన్ని ఎమోషన్ గా చేసుకొని చేసిన సినిమా కలియుగం సార్. మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ టీం ఎవరున్నా కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అండి స్టేజ్ మీదకి. మారూరు మధు గారిని, అలాగే సాక్షి సతీష్ గారిని ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకేనా ఛానల్స్?